మొత్తం నమ్మేశారు. మరి వీళ్ళందరూ వాళ్ళంతా మా సర్వెంట్స్, మేడ్సా? నమస్తే అమ్మా. నమస్తే తాత, ఇది నీ దగ్గర ఉంచు, నేను టీవీలో ఉంటాను. ఎందుకు నైట్కి తీసుకెళ్ళలేదు? అవును, నిన్న రాత్రి ఇదంతా ఎందుకు క్లీన్ చేయలేదు? నిన్న రాత్రి మీరే రావద్దని చెప్పారు కదమ్మా. నేను రావద్దనా? నిన్న వచ్చారు కదా. మన ప్లాన్ చేంజ్ అయిందని మీరే ఫోన్ చేసి చెప్పారమ్మా. కాదు, నైట్ మీరందరూ వచ్చారు కదా. లేదమ్మా, మీరే ఫోన్ చేసి చెప్పారు. నేను ఫోన్ ఏమైంది రియా? నిన్న రాత్రి ఎక్కడికెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ట్రై చేశాను. చెప్పు, ఏమైంది? కావ్యకి అరుణ్కి ఏం జరిగిందో తెలుసా? కావ్య కరుణకి ఏమైంది? ముందు టీవీలో న్యూస్ చూడవే. టీవీయా? ఉండు. నిన్న రాత్రి హైవే మీద వేగంగా వెళ్లిన కారు రోడ్డు డివైడర్ ని ఢీకొనడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. చనిపోయిన వారిని కావ్య, అరుణ, రుతికాలుగా గుర్తించారు. వాళ్ళ మృతదేహాలని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా రిపోర్టర్ సుకుమార్.
ఖైరా, మీ నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్కి జరిగిన యాక్సిడెంట్ తర్వాత నువ్వు బాగా మూడౌట్లో ఉన్నావని ఈ విషయం నీకు చెప్పలేకపోయాము. ఈ అబ్బాయిని నీకు చూసింది. అమ్మా ఇప్పుడు నేను ఫోర్స్ చేయట్లేదు. ఒక్కసారి వచ్చి మాట్లాడు. నీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే వదిలేద్దాం. రామ్మా, మా అమ్మాయి ఖైరా. హలో అండి. ఇవిడే అబ్బాయి వాళ్ళ అమ్మ. వాడికి చాలా జాబ్ అక్కడికి వెళ్దాం. కెనడా, కాలిఫోర్నియా, రామ్మా. ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. కానీ ప్యాషన్ అంటూ ఒకటి ఉంది కదా. థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంతే అండి. ఈ కాలం పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. నిజమే. కైరా, వాళ్ళిద్దరిని ఒంటరిగా మాట్లాడుకోనివ్వండి. కరెక్ట్గా చెప్పారు. I'm Akash. Are you a paranormal scientist? How do you know?